సింగరేణి ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్లోని ఠాగూర్ స్టేడియంలో 3 రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. 10 సంవత్సరాల తర్వాత సింగరేణి ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో 23 జిల్లాల క్రీడా జట్టులు పాల్గొన్నాయి. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేసింది సింగరేణి యాజమాన్యం. రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలను పెద్దపల్లి ఎంపీ వివేక్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. క్రీడల్లో చూపించే స్పిరిట్ ని నిజ జీవితంలోనూ పాటించాలని ఈ సందర్భంగా క్రీడాకారులకు సూచించారు వివేక్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి నియోజకవర్గంలో ఒక స్టేడియాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సీమాంధ్ర పాలనలో అన్ని రంగాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు వివేక్. రాష్ట్ర విభజనపై ఎవరిన్ని తప్పుడు నివేదికలిచ్చినా రాష్ట్రం ఏర్పడడం ఖాయమన్నారు. తెలంగాణ ఇస్తూ మళ్ళీ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేయదు. మాకు ఆల్రెడీ నీళ్లలో అన్యాయం జరిగింది. ఉద్యోగాలలో గిర్లానీ కమిషన్ 58,000 ఉద్యోగాలు సీమాంధ్ర నుంచి తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగాలు ఏదైతే రావాలో 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంగా అన్యాయం జరిగింది. మళ్ళీ తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యోగులకు మళ్ళీ అన్యాయం చేయొద్దని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత ఫుట్బాల్ పోటీలను నిర్వహించడం ఎంతో గర్వకారణమన్నారు సీనియర్ ఐఏఎస్ రాష్ట్ర ఫుట్బాల్ సమాఖ్య అధ్యక్షుడు రహిత్ అలీ. ఈ పోటీలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన డ్యాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం మందమరి మండలం పులిమడుగులో ఓ వివాహ కార్యక్రమానికి వివేక్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.